క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకందరికీ కూడా వందనాలు. 7వ జాతీయ అక్షయ ఆహార సదస్సులో పాలు పొందడానికి ప్రభు మనకందరికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మొదటిగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె ఆవరించి ఉన్నందున ఎంతో ధైర్యంగా ఈ యొక్క కార్యక్రమంలో నిలబడడానికి, మీతో పాటు దేవుని యొక్క వర్తమానాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు కృప చూపించాడని నేను భావిస్తున్నాను. చాలా ఆత్మీయమైన అన్నయ్యగా నాకు ఇచ్చిన ఒక అద్భుతమైన గౌరవం. ఈ కుటుంబం నాకు పరిచయం అయినప్పటి నుండి కూడా చాలా ఇష్టం. తమ్ముడు అంటే నాకంటే చాలా చిన్నవాడు. చిన్నతనం నుండి కూడా ఒక రోషం కలిగిన దేవుని బిడ్డగా, సాక్షిగా, ప్రభువులో ఎదుగుతూ బలమైన పాత్రగా వాడబడుతూ ఉండడం విజయప్రసాద్ రెడ్డి అందరికీ తెలుసు. అయితే నేను కూడా తెలుసు తమ్ముడికి, అన్నయ్య మీరు రావాలి, మా యొక్క యోజన ఈ సదస్సుల్లో మీరు కూడా మాట్లాడాలని ఆహ్వానించినప్పుడు చాలా సంతోషించాను. ప్రభునందు మనమందరం ఒక ఉన్నతమైన ఆలోచనతో ఈ సువార్తీకరణలో పాలిభాగస్తులమై ఉండాలనే ఉన్నతమైన దృక్పథంతో నేను కూడా ఈ తోటలో జతపనివాడిగా చేర్చబడ్డానని తెలుసుకున్నాను. చాలా సంతోషించాను. గతంలో కూడా నేను వచ్చాను, నా అనుభవ సాక్ష్యాన్ని కూడా పంచుకున్నాను. మరి నాతో పాటుగా సహోదరులు రవికుమార్ గారు కూడా ఈరోజు ఉండడం చాలా సంతోషదాయకం. అత్యంత ప్రియులు, చాలా సంవత్సరాలు నేను ఎరిగిన జడ్సన్ అన్న మనతో ఉన్నారు. వారు ఈ ప్రాంతానికి చెందినవారే. చాలా సంవత్సరాల నుండి నాకు తెలుసు. మా ముందు నడిచిన దైవజనుల్లో అన్నల్లో అన్న కూడా ఒకరు. ఇక్కడ చేరిన పెద్దలకు, దైవజనులకు, విశేషంగా మీకందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి విషయాల్ని మనము అక్షయ ఆహారాన్ని భుజిస్తున్నాం. క్షయమైన ఆహారం కోసం ఎంతోమంది ప్రాకులాడుతున్న ఈ రోజుల్లో అక్షయ ఆహార సదస్సు అని పెట్టడం ఉన్నతమైన దేవుని ఆలోచన. దేవుడు చెప్పాడు, అమ్మ మార్తా, ఆ భోజనం కోసం అంతసేపు ఎందుకమ్మా, మీటింగ్ ముఖ్యమా ఈటింగ్ ముఖ్యమా అని అడిగాడు. అప్పుడు మార్తా కొద్దిసేపు ఆలోచించింది. ఆమె ఆలోచిస్తున్నప్పుడే మార్తతో మళ్ళీ చెప్పాడు. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. అది ఆమె వద్ద నుండి తొలగిపోదు. దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుకపోరు, భ్రాతృజనము వచ్చి పంచుకోరు. దొరలు దోచలేనిది దొంగలు ఎత్తుకుపోంది, సొంతళ్ళు వచ్చి నాకు సగం ఇవ్వాలరా అనని పంచుకుంది. విశ్వవర్ధనము విద్యాధనమురా. ఈ విశ్వంలో మనల్ని ఉన్నతులుగా చేసేది కూడా విద్య. ఇది ఆధ్యాత్మికమైన విద్య, పారమార్థికమైన విద్య, అక్షయమైన ఆహారం. ఆమంది అసలు మీకు న్యాయం ఉందా? అవతల భోజనాలు ఉండాలి కదా, నా చెల్లిని పంపించు, న్యాయం అడుగుతున్నాను, నీకు ధర్మం ఉందా అని అడిగాడు యేసయ్య. న్యాయం అడిగే వాళ్ళలో ధర్మం ఉండాలి. ఈరోజు ఇందాకే జన్వెస్లీ అన్నయ్య గుర్తు చేశారు, న్యాయం అడిగే వారికి ధర్మం ఉండాలి. ఆ ధర్మాన్ని నేర్పించింది దేవుని వాక్కు. ధర్మం అంటే లక్షణం. ధర్మో రక్షితి రక్షిత. ధర్మాన్ని రక్షించండి నాన్న, అది మిమ్మల్ని రక్షిస్తుంది. ఏంటి ధర్మం అంటే? భిక్షం కాదు, వేదోక్త విధి. విద్ అంటే జ్ఞానం, ఉక్తి అంటే మాట, విధి అంటే చేయవలసిన పని. జ్ఞానంగా చెప్పబడి చేయవలసిన పనిని ధర్మం అంటారు. అందుచేత మీరంతా ఇక్కడికి చేరింది ఎందుకంటే ధర్మాన్ని పరిరక్షిస్తున్నారన్నమాట. ఆ ధర్మకర్త మనకి ధర్మాన్ని బోధించాడు. ఈ ధర్మాన్ని పాటించండి నాన్న అన్నాడు. అక్షయ ఆహారం తీసుకోవడమే నిజమైన ధర్మం. కనుక దీని ద్వారా జరిగే మార్పు మన జీవితాల్లో ఎలా ఉంటుందో ఇప్పుడు మరియు రాత్రికి కూడా నేను మీతో ముచ్చటిస్తా. చేరిన యవనస్తులు, చేరిన పెద్దలు, తల్లిదండ్రులు, ఈరోజు నేను పేపర్ చూసినప్పుడు జాతీయ యువజన దినోత్సవం. ఈరోజు జాతీయ యువజన దినోత్సవం. జనవరి 12ని జాతీయ యువజన దినోత్సవం అంటారు. ఇక్కడ కూడా ఎక్కువ మంది యువజనులు ఉన్నారు.
మీ అందరి ఆలోచనలు చాలా మంచివి. నేను ఒక మానసిక శాస్త్రం చదివిన వాడిగా మీ ఆలోచనల్లో ఒక కీలకమైన ఆలోచనని ఈరోజు నేను లేఖనం ద్వారా ట్యూన్ చేయడానికి ఇష్టపడుతున్నా. ఎందుకంటే యవనస్తులు బలవంతులే, ఏ కార్యాలైనా మీరు చేయగలరు. యవనస్తులు ఆలోచిస్తే చేయదేంది ఉంది. ఎందుకంటే బాల్యంలో అన్ని ప్రారంభాలు అవుతాయి, వృద్ధాప్యంలో అన్నీ క్షీణిస్తాయి. కానీ ఈ ప్రారంభాలు క్షీణతకి మధ్యలో వినియోగం ఉంటుంది. అంటే అర్థం, శక్తి ప్రారంభం, శక్తి క్షీణత. ఈ మధ్య వయసులో శక్తి వినియోగం ఉంటుంది. ఈరోజు మీ శక్తిని మీరు వినియోగించుకోలేక, మీ ఆలోచనలకు సరైన రూపకల్పన లేక, ఒక సరైన మెంటరింగ్, ఒక సరైన గైడెన్స్, ఒక మార్గదర్శకత్వం, ఒక కౌన్సిలింగ్ మనకి లేక ఎక్కువ మంది క్రైసిస్లో ఉంటారు. ఈరోజు దేవుడు అంటాడు, నేనిచ్చే అక్షయ ఆహారం తీసుకుంటే, నేనిచ్చే అక్షయ పానీయం తీసుకుంటే వాడు ఎప్పటికీ దప్పికొనడు, సాచ్యురేటెడ్, సంతృప్తి పొందుతాడు. అందుకే ఇక్కడ చేర్చబడ్డాం. నింపబడిన పాత్రల సంపూర్ణత వైపుకు ప్రయాణం చేయాలని దేవుడిచ్చిన దర్శనంలో భాగంగా ఈ 7వ జాతీయ సదస్సు ఏర్పాటు చేయబడింది. మనమందరం కూడా ఆధ్యాత్మిక స్థితిలో యవనస్తులం అవ్వాలి. వయస్సు ముఖ్యం కాదు. ఇక్కడ నీ ఆధ్యాత్మిక వయసు ఎంత, దేవునిలో నువ్వు ఎంత ఎదిగావు, ఎదగాలి. మనం ఎదుగుతున్న మనలో ఉన్న అనుమానాలని యేసయ్య దగ్గర మీరు నివృత్తి చేసుకోవాలి. అందుకు మంచి సదవకాశం ఈ సదస్సు. ఫియర్ రిడక్షన్ ఈజ్ క్వాలిటీ. భయం పోగొట్టుకుంటే నాణ్యత పెరుగుతుంది. సహజంగా మమ్మల్ని కాలేజీలకు తీసుకెళ్ళి అక్కడ వీళ్ళకి ఆ భయం ఉందండి, నేను చదవలేకపోతున్నాను, నేను గుర్తుంచుకోలేకపోతున్నాను, నేను రాయలేకపోతున్నాను, నేను బాగా చదవాలని అనుకుంటున్నాను కానీ అలా చేయలేకపోతున్నాను, పొద్దున్నే లేగలేకపోతున్నాను, నాకు బద్ధకం ఎక్కువగా ఉంది, ఎగ్జామినేషన్లో టెన్షన్ గురవుతాను, నేను చెమటలు పడతాయి, నేను వీళ్ళు పరీక్ష రాయలేను, నేను అది సాధించలేను, నేను ఎందుకు ఇలా ఉన్నాను, నా జీవితం ఎందుకు ఇలా ఉంది, అందరు ఇలా ఎదుగుతున్నారు, నేను ఎందుకు ఇలా ఉన్నాను అని నిరాశ, నిస్పృహ, ప్రశ్నార్థకంగా జీవితం ఉంటే ఈ సదస్సు మనకి సమాధానం ఇస్తుంది. దేవుడు మనకి ఎలాంటి సమాధానకర్త, నిత్య జీవితంలో నిన్ను బలపరిచే అక్షయాహారం ఎలా పొందుతారో ఈ సదస్సులో మీరు తెలుసుకుంటారు. లేఖనం నుండి ఒక మాట మనం చదువుకొని మనము మన జీవన ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం. 110వ కీర్తన. 110వ కీర్తన ఇది ఫ్యూచర్లో నెరవేరబోయే ఒక ప్రవచనాత్మకమైన కీర్తన. ఇందులో 3వ వచనంలో, యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వస్తారు నాయనా, నీ యవనస్తుల్లో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలే అరుణోదయ గర్భంలో నుండి నీ యొద్దకు వచ్చేదరు. చిన్న ప్రార్థన చేస్తా. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ నామమును బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ దాసునికి మీరు అనుగ్రహించిన ఉన్నతమైన దర్శనాన్ని బట్టి వందనాలు. దాని కొనసాగింపుగా ప్రభువా, చేరిన బిడ్డలందరూ నింపబడ్డానికి, రేపబడ్డానికి, పురుకొల్పబడ్డానికి, సమాధానం పొందడానికి, సంతోషంతో సంపూర్ణలవడానికి మీరు కలగజేసిన వీలు అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాతో మాట్లాడుతున్నారు నాయనా, మా జీవితాలకు అవసరమైన సత్యాలు మీరు బోధిస్తూ ఉన్నారు. మీరు మాట్లాడండి నాయనా. మీరు మాట్లాడితే మాకు క్షేమం, జీవం, మేలు, ఆరోగ్యం, స్వస్థత, మనోవికాసం, ధైర్యం కలుగుతాయి. సమాధాన సంబంధమైన సంగతుల ద్వారా మేము మా జీవితాలను చూసుకొని నీ ద్వారా రూపకల్పన చేయబడి మంచి భవిష్యత్తును అనుభవించడానికి మీరు మాకు ఇస్తున్న ఈ పునాది జీవన సత్యాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరు మాట్లాడండి. అల్పుడు, బలహీనుడు, మట్టివాడని నీ దాసుడు నిలవబడి ఉన్నాడు. ప్రభువా, మీరు మా అందరితో మాట్లాడండి, మహిమ పొందండి. ఇక్కడున్న బిడ్డలందరూ నీ బిడ్డలు, నిలవబడిన దాసుడు నీ దాసుడు, వాక్యము నీది. మీరే మా అందరితో మాట్లాడమని మా మంచి బోధకుడు యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ చేరున్న వారిలో యవన దశలో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని భావిస్తున్నా. ఈరోజు యవన దశలో యవనస్తులు ఎక్కువ మంది తమ అనుకున్నవి సాధించలేకపోయామని, జీవితంలో సంపూర్ణత పొందలేకపోయామని క్రైసిస్లో బ్రతుకుతుండడం మనకి కనబడుతోంది. ఈ 3 రోజుల్లోనే
నలుగురు ఆత్మహత్య చేసుకోవడం పేపర్లో చదివాను నేను. అంటే అనుకున్నది సాధించలేకపోయామని, కాలేజీ లెక్క చదవలేకపోతున్నానని, ఒత్తిడి ఎక్కువగా ఉందని కాలేజీ 6వ అంతస్తులో నుండి కిందకు దూకిన విషయం. నేను, నా తల్లిదండ్రులు నన్ను ఇలా ఒత్తిడి చేస్తున్నారు. నేను ఆ కార్యంలోకి నేను వెళ్ళలేను. ఆత్మహత్య చేసుకున్న కుమార్తె కనుక నేను అనుకున్నది సాధించలేకపోయానని దూకి చనిపోయిన ఒక తమ్ముడు. వీళ్ళందరి జీవితాలు చూస్తున్నప్పుడు మన జీవితం ఒక మంచి దిశ వైపుకు, ఒక మంచి దశతో ఉండాలంటే దేవుని యొక్క వాక్య అక్షయ ఆహారం మన జీవితాలకు ఎలా అవసరం అన్న విషయాలు మీతో ముచ్చరించడానికి ఇష్టపడుతున్నా. సుమారుగా 13 నుండి 24 స్టాన్లీ హాల్ ప్రకారం 24 సంవత్సరాల వయసు వరకు ఉన్న ఈ దశలో మీరు తీసుకునే మంచి నిర్ణయాలు మీ భవిష్యత్తుకు చాలా అద్భుతమైన ప్రణాళికగా మార్చబడుతుంది. ఈరోజు చేరిన మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోకపోతే ఈ మంచి నిర్ణయమే రేపొద్దునికి మంచి భవిష్యత్తుకు మూలమవుతుంది అన్న విషయాన్ని మీరు గుర్తించాల్సి ఉంది. ఆలోచనే అన్ని కార్యాలు చేయిస్తుంది. ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అని బోర్డులు చదువుతాం మనం. ఐడియా అంటే సిమ్ము కాదు ఇక్కడ అర్థం. ఐడియా అంటే ఒక ఆలోచన. ఆలోచనే పని చేయిస్తుంది, ఆ పనే అలవాటు అవుతుంది, అలవాటే వ్యక్తిత్వం అవుతుంది, వ్యక్తిత్వమే గమ్యాన్ని నిర్దేశిస్తుంది. ఈ చివర ఆలోచన ఉంటే ఆ చివర గమ్యం ఉంటుంది. అందుకనే ఆలోచన మారిస్తే గమ్యం మారుతుంది. మేము మీకు ఆలోచన చెప్పడానికే వచ్చాం, మిమ్మల్ని మార్చడానికి కాదు. మీరు ఈ ఆలోచన రిసీవ్ చేసుకుంటే ఈ ఆలోచన మీ జీవితాన్ని మారుస్తుంది. అందుకు దేవుడు తన ఆత్మ సహాయంతో సంపూర్ణమైన తన వ్యక్తిత్వాన్ని మనకిస్తాడు. ఈరోజు మీరంతా ఆలోచించాలి. ఆలోచన చెప్పువారు ఎక్కువ మంది ఉన్న చోట ఉద్దేశములు సఫలములగును అని రాశాడు కింగ్ సాల్మాన్. అంటే ఆలోచనలు చెప్పేవాళ్ళు కావాలి. ఈరోజు ఆలోచన లేకనే చాలామంది గైడెన్స్ తీసుకోరు, కౌన్సిలింగ్ తీసుకోరు, ముందు నడిచే మార్గదర్శకమైన వ్యక్తుల్ని తీసుకోరు. తమ ముందున్న వాళ్ళంతా ఫెయిల్యూర్స్, తమ ముందున్న వాళ్ళందరినీ కూడా విఫలమైన వాళ్ళని చూస్తుంటారు. అందుకే నా జీవితం కూడా ఇలాగే విఫలమవుతుందనని సంస్కృతి ప్రభావం ద్వారా అనేక మందిని మాదిరిగా పెట్టుకోవటం ద్వారా, పెరిగే ప్రదేశంలో ఉన్న పరిస్థితుల ద్వారా, తాము కలిగి ఉన్న అపసవ్య ఆలోచనల ద్వారా మీరంతా కూడా బలహీనమైన ఆలోచనలతో ఉండడం అనేది సహజమైంది. వీటికి ముందేంటి, సిఆర్ఆర్ కాలేజీలో నేను కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు ఒక కుర్రవాడు అడిగిన ప్రశ్న, నాకు బలహీనమైన ఆలోచనలు వస్తున్నాయండి, ఏమిటి మందు అని అడిగాడు. వెంటనే పక్కనున్న కలెక్టర్, కౌన్సిలింగ్ క్లాసెస్ కదా, ప్రశ్న జవాబులు, అయ్యా ఆడికి బలహీనమైన ఆలోచనలు వస్తున్నాయంటే మందు ఏంటి? బలహీనమైన ఆలోచనలకు మందు బలమైన ఆలోచన. అంతే, బలమైన ఆలోచన మన బలహీనమైన ఆలోచనలు మింగేస్తుంది. ఈరోజు దేవుడు లేఖనంలో నుండి బలమైన ఆలోచన మనకివ్వడానికి సదస్సు ఏర్పాటు చేశాడు. నేను చదవలేను అన్నాను అనుకోండి, నువ్వు చదవగలవు, నేను నిరూపిస్తా అనేది బలమైన ఆలోచన. నేను బ్రతకలేను, నాకు భవిష్యత్తు లేదు, నీకేం తెలుసు భవిష్యత్తు? భవిష్యత్తు నాకు తెలుసు, నేను నిన్ను నడిపిస్తా, బలమైన ఆలోచన. నాకు ఆందోళనగా ఉంది, ఎందుకు ఆందోళన పడుతున్నావు? నేను నీ జీవితం అంతా ఎరిగినవాడిని కనుక నేను నిన్ను ట్యూన్ చేస్తాను, తగినట్లుగా మారుస్తాను, బలమైన దేవుని ఆలోచన. అందుచేత మీ ముందున్న ఆలోచన సరైంది కాదని, భవిష్యత్తును మనం తెలుసుకోలేము కనుక భవిష్యత్తు ఎరిగిన దేవుణ్ణి మనము ఆశ్రయించాలన్న విషయం తెలుసుకోవాలి. మీకు నిజంగా భవిష్యత్తు తెలియదు, నాకు తెలియదు, ఎవరికీ తెలియదు. భవిష్యత్తు తెలుసుంటే ఈరోజు అసలు దేవుని దగ్గర కూడా రారు. ఎందుకంటే భవిష్యత్తు ఎరిగిన వాడు దేవుడు ఒక్కడే అని చెప్పాడు. భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఎరిగిన వాడిని నేను అన్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారం దేవుడే సమస్తం ఎరిగినవాడు. చాలామంది మాకు తెలుసు అని అంటారు, ఎవ్వరికి తెలియదు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో ఇలా వ్రాయబడింది, మనము నిన్నటి వారమే, మనకేం తెలియదు, నిజంగానే తెలియదు. కానీ చాలామంది తెలుసు అని చెప్తున్నారు, అది అబద్ధం. ఈరోజు సత్యాన్ని తెలుసుకోవాలి. మీరు
సత్యం తెలుసుకుంటే మీరు స్వతంత్రులు అవుతారు. యేసయ్య చెప్పాడు ఆ మాట, నేను చెప్పేది సత్యం, యేసు ప్రభు చెప్పేది సత్యం అనుంది బైబిల్లో. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఆయన చెప్పేది సత్యం కనుక ఆ సత్యాన్ని నమ్మితే మీరు స్వతంత్రులు అవుతారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకు ఏర్పడిన ప్రతి సమస్యకు నేను సమాధానం ఇస్తాను. సర్దుబాటు చేసుకోవడంలో మన జీవితం విఫలం అవుతుంది. కొన్ని విషయాలు అంగీకరించకపోవడంతో మన జీవితం విఫలం అవుతుంది. కొన్ని విషయాలు చెప్తారు. ఉదాహరణకి యేసు ప్రభువుని నమ్ముకోవడం ద్వారా మన జీవితంలో శాంతి సమాధానం వస్తుంది అన్నారనుకోండి, మీరు ఆ విషయాన్ని నమ్మలేరు. యేసు ప్రభు దగ్గర మన పాపాలు ఒప్పుకోవడం ద్వారా ఆయన రక్తం మనల్ని కడుగుతుంది, సత్యమే చెప్పింది, కానీ మీరు దాన్ని నమ్మలేరు. ఇలాగ సత్యాన్ని నమ్మకపోవడం వల్ల మీ జీవితాల్లో పొందవలసిన ఆనందాన్ని మీరు పొందలేకపోతున్నారు అనేది సత్యం. అంచేత మీరు సత్యాన్ని నమ్మాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో మీరు సత్యాన్ని నమ్మితే సత్యం మిమ్మల్ని స్వతంత్రులు చేస్తుంది. అది యేసయ్య చెప్పే సత్యం. అందుచేత లేఖనాల్ని మనం నమ్మాలి. చాలాసార్లు మనందరి జీవితాల్లో ఎక్కువసార్లు ఏదో ఒక సమయంలో నా జీవితం ఎందుకు ఇలా అయింది, నేను ఎందుకు ఇలా ఉన్నాను అన్న ప్రశ్న అడ్జస్ట్మెంట్ ప్రాబ్లంలో ఏర్పడుతుంది మనకి. ఎదటి వాళ్ళని చూసినప్పుడు కాంపిటేటివ్ యుగంలో నేను ఎందుకు ఇలా ఉన్నాను అనే ఒక ప్రశ్న, దానికి సమాధానం ఈ లోకంలో ఎక్కడ దొరకదో. మనల్ని తయారు చేసిన దేవుని దగ్గరే సమాధానం ఉంటుంది. ఎందుకంటే ఆయనే మనల్ని తయారు చేశాడు కనుక ఎందుకు తయారు చేశాడు ఆయన్ని అడగాలి. ఆయన చెప్తున్నాడు, చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఆయన ఇలా చెప్పాడు. ఎఫెసీ పత్రిక 2:10, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మీరు క్రీస్తు యేసు నందు సృజింపబడిన వారై ఆయన చేసిన పని అయి ఉన్నారు. దేవుడు మనల్ని చేశాడు. ఎందుకు చేశాడు? మంచి పనులు చేయాలరా నువ్వు. మరి మనం చేస్తున్నామా? చేయట్లా. ఎందుకు చేయట్లా? అది ఈరోజు తెలుసుకోవాలి. దేవుడు మనల్ని తయారు చేసింది ఒక మంచి కార్యం కోసం. ఈ మైక్ తయారు చేసింది ఒక మంచి కార్యం కోసం. ఈ సెల్ తయారు చేసింది ఒక మంచి కార్యం కోసం. ఈ కెమెరాలు తయారు చేసిన ఒక మంచి కార్యం కోసం. నిన్ను తయారు చేసింది కూడా ఒక మంచి కార్యం కోసమే. కానీ మంచి కార్యాలు చేయకుండా నువ్వు చెడ్డ కార్యాల వైపుకి ఎందుకు వెళుతున్నావు? మంచి తెలియదా? తెలుసు, కానీ ఆ మంచిని చేయలేకపోతున్నాం మనం. ఈ రెండింటి మధ్య మనము క్రైసిస్లో ఉంటాం. ఇట్స్ కాల్డ్ మాల్ అడ్జస్ట్మెంట్. ఈరోజు ప్రతి యవనస్తుడు చెయ్యాలని ఉందన్నయ్య కానీ చేయలేకపోతున్నానన్నయ్య, ఉండాలని ఉందన్నయ్య కానీ ఉండలేకపోతున్నానన్నయ్య, చదవాలని అనుకుంటానన్నయ్య చదవలేకపోతున్నానన్నయ్య. ఇలా ప్రతిరోజు మన మనసు పోరాటంలోనే ఉంటుంది. జాయిస్ మేరీ గారు అని ఒక మంచి దేవుని యొక్క భక్తురాలు, మంచి బోధకురాలు ఆవిడ రాసిన ఒక మంచి పుస్తకం ఉంది. ఈసారి తెప్పించుకోండి. మనస్సే ఒక రణరంగం. ఆమె రాసిన పుస్తకం మనస్సు ఒక రణరంగం అంటే అర్థం, మన మనస్సు ఎప్పుడు కూడా 2 రకాలుగా కొట్టబడతా ఉంటుంది. ఎప్పుడు కూడా చేద్దామా వద్దా, చెయ్యాలన్న మనస్సు ఉంది కానీ చేయలేకపోతున్నాను నేను అంటున్నాడు పౌలు. మంచి చేయాలని అనిపిస్తుంది కానీ దాన్ని నేను చేయలేకపోతున్నా. దానికి కారణం నాలో ఉన్న పాపమే అన్నాడు. అంటే మనలో ఉన్న పాపం మంచిని చేయనీయకుండా చేస్తుంది. అది సత్యం. ఒక్కసారి ఆ మాట చదివి నేను ముందుకు వెళ్తాను. రోమీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి, 7వ అధ్యాయం. రోమాపత్రిక 7వ అధ్యాయం 15 నుండి, నేను చేయనది నేను ఎరుగను, నేను చేయనిచ్చినది చేయక ద్వేషించిందే చేస్తున్నాను నేను. 18వ వచనం, నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనన్న కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయుట నాకు కలుగటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడే చేస్తున్నాను. నేను కోరని దానిని చేసిన యెడల దానిని చేయనది నా యందు నివసించు పాపమే, నేను కాదు, నాలో ఉన్న పాపం ఈ పని చేస్తుంది. మరి ఎలాగండి? కనుక పాపాన్ని చూడగలిగిన డాక్టర్లు ఎవరు లేరు, పాపాన్ని గుర్తించగలిగిన డాక్టర్లు ఎవరు లేరు. కానీ మనిషిలో పాపం ఉన్నది అన్న విషయం రుజువు అవుతుంది. మనందరిలో పాపం ఉంది. డాక్టర్లు మనల్ని పరిశీలన చేస్తే ఎముకలు చూడగలరు ఎక్స్రే తీసి, కణాలు చూడగలరు ఎంఆర్ఐ తీసి, అల్సర్ చూడగలరు ఎండోస్కోప్ వేసి, కానీ డాక్టర్లు పాపాన్ని చూడలేరు. కానీ దేవుడు అంటున్నాడు, నీలో పాపం ఉంది, ఆ పాపం నిన్ను మంచి పని చేయనివ్వట్లా.
ఏది మంచో దానికి వ్యతిరేకంగా కాలేజ్ జరుగుతుంది, అది మంచి కార్యం. కానీ కాలేజీ టైంలో మనం క్రికెట్కి వెళ్దాంరా, క్రికెట్ చూద్దాం మనం కాలేజీ ఎగ్గొట్టి, అది నెగిటివ్. కానీ నెగిటివ్ థాటే మనల్ని వెళ్తుంది. పిక్నిక్కి వెళ్ళిపోదాం మనం అందరం కలిసి కాలేజీ టైంలో అవర్స్లో. మరి మమ్మీ డాడీకి ఏదో రకంగా చెప్పుకోవచ్చు. మనం చాలా కవరేజ్ ఏరియాలో ఉంటాయి ఈ సెల్లన్నీ కూడా. అందుచేత మమ్మీ ఏదో ఒక రకంగా చెప్పుకోవచ్చు. మనం అడ్జస్ట్మెంట్ మెకానిజం మనకు బాగా తెలుసు, సర్దుబాటు సమస్యలు మనకు బాగా తెలుసు. అందుచేత ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మనలో ఉన్న పాపం. మరి దీని నుండి విడుదల లేదా? ఈ యొక్క విషమ యోజన, కరెక్ట్ తెలుగులో విషమ యోజన అంటే మాల్ అడ్జస్ట్మెంట్ కండిషన్. దీని నుండి మనం ఎలా బయటపడదాం? ఒక మంచి నిర్ణయం ఈరోజు మనం తీసుకోవడంతో బయటపడదాం. ఆ నిర్ణయం తీసుకున్న ఏరియాల్ని ఈరోజు నేను మీకు పరిచయం చేస్తా. బైబిల్లో 4 రకాలుగా మనం మాల్ అడ్జస్ట్మెంట్కి గురవుతాం. ఆ విషయాల్ని నేను మీకు గుర్తు చేస్తా. ఎందుకంటే యవనస్తులం, మన జీవితం మనకు తెలియటం కోసం చాలామంది రాశి ఫలాలు ఇవన్నీ చూస్తుంటారు. మీరు జూలైలో పుట్టారా? అయితే మీరు మంచి జ్ఞానులై ఉంటారు అని అనుకో. ఇదిగో నేను జూలైలోనే పుట్టా, నేను జ్ఞానంట అనని ఎవరెవరో చెప్పినట్లని హైపోథీసిస్ అంటాం. మనం ఊహా పరికల్పనల్ని మనం నమ్మి సంతోషిస్తుంటాం. కానీ సత్యం అది కాదు. దేవుడు చెప్పాలి నీ గురించి. దేవుడు నిన్ను ఎందుకు తయారు చేశాడో చెప్పాలి. ఆయన ముందే చెబుతున్నాడు, ఒక మంచి కోసం చేశాను నేను. కానీ నువ్వు నా మాట వింటలేదు. నువ్వు నా మాట వింటే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం ప్రకారం నా మహిమ నిమిత్తం నేను నిన్ను తయారు చేశా. దేవుడు ఒక ఉన్నతమైన మహిమ మన నుండి కాంక్షిస్తున్నాడు. మనం చేసే మంచి పనులను బట్టి అబ్బా దేవుడు ఎంత గొప్పడురా అనని ప్రజలు అనాలని దేవుడు మనల్ని తయారు చేయడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడే స్థితిని నువ్వు గమనించాలి. మనలో ఏర్పడే పరిణామాలకు జవాబేంటో మనం చూద్దాం. లేఖనంలో మీకు ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తాను, ఒకసారి చూడండి. మొట్టమొదటిది, మనము ఫిజికల్గా భౌతికపరమైన విషయాలలో ఎక్కువగా బాధపడతాం. ఎక్కువ మంది ఈ మాల్ అడ్జస్ట్మెంట్ గురి కావడానికి గల కారణం ఫిజికల్గా. కొంతమంది బలహీనంగా ఉండడం, కొంతమంది అనారోగ్యంగా ఉండడం, కొంతమంది అంగవైకల్యంతో ఉండడం, కొంతమంది అభ్యసన సామర్థ్య లోపాలు ఉండడం. వీటన్నిటిని బట్టి నేను ఎందుకు ఇలా ఉన్నాను. కొన్నిసార్లు కొంతమంది కొన్ని వ్యాధులను బట్టి నేను ఎందుకు ఇలా ఉన్నాను. నిజమే, ఇలాంటి వాటిల్లో ఎక్కువ మంది యవనస్తులు మానసికమైన క్రైసిస్ పొందుతున్నారు. దేవుడు అంటాడు, నీ భౌతికపరమైన ప్రతి స్థితిగతుల్లో నేను నీకు జవాబిస్తా. ఒక ఉదాహరణ నేను మీకు చూపిస్తా. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయంలో, మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ మనకు కనబడుతుంది. 12 సంవత్సరాల నుండి ఆవిడ వ్యాధితో ఉంది అని రాబడింది. ఇక్కడ చూస్తే వైద్యుల చేత తిప్పల పడిందని ఉంది, ఉన్న డబ్బంతా వ్యయం చేసుకుని ఉందని ఉంది, ప్రయోజనం లేక సంకటపడిను అని ఉంది. 25వ వచనం 26వ వచనం. కానీ ఒక రోజున ఆమె యేసును గురించి వింది. ఇక్కడ మనం ఆలోచించవలసిన మానసిక పరిస్థితి ఏంటంటే, ధర్మశాస్త్రం చెప్పింది ఎవరైనా అలా రక్తస్రావంతో ఉంటే వాళ్ళు ఇతరులను ముట్టుకోకూడదు, వారు సమాజంలోకి రాకూడదు. దట్ ఈస్ క్రైసిస్. లేవీకాండం 15వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు చదివితే అలాంటి వ్యాధిగ్రస్తులు ఎవరిని ముట్టుకుంటే వారు అపవిత్రులు అవుతారు. అలాంటి ఆమెను ఎవరు ముట్టుకున్నా వారు అపవిత్రులు అవుతారు. దిస్ ఈజ్ క్రైసిస్. ఇది ఇబ్బందికరమైన పరిస్థితి. అలాంటి స్థితి నుండి ఆమె ఎలా బయటపడగలదు? 12 సంవత్సరాల నుండి డబ్బంతా ఖర్చు పెట్టింది. ఆమెకి జవాబేంటి? యేసు ప్రభు సమాధానాన్ని ఇవ్వడానికి కోసం ఈ లోకానికి వచ్చాడు. నీ ప్రశ్నలకు సమస్యలకు ఏసే జవాబు, ఏసే జవాబు, ప్రభు ఏసే జవాబు, ఏసే జవాబు, ప్రభు ఏసే జవాబు. అన్నీ తెలిసినవాడు నీ కన్నీరు తుడుస్తాడు, అన్నీ తెలిసినవాడు నీ కన్నీరు తుడుస్తాడు. నీ ప్రశ్నలకు సమస్యలకు ఏసే జవాబు, నీ ప్రశ్నలకు సమస్యలకు ఏసే జవాబు, ఏసే జవాబు,
ప్రభు యేసే జవాబు, యేసే జవాబు, ప్రభు యేసే జవాబు. ఆయన జవాబు చెప్పడానికి వచ్చాడు. ఇది నువ్వు తెలిస్తే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. అదేంటంటే నువ్వు ఉన్న ఇంటిలో నుండి, నువ్వు ఉన్న స్థితిలో నుండి యేసయ్య దగ్గరికి రావడమే. అంతే మొట్టమొదటి జవాబు. ఈరోజు యేసయ్య దగ్గరకు వచ్చారు, మీరు వస్తేనే సరిపోదు. కానీ ఆమె ఎవరిని ముట్టుకోకూడదు, ఎవరు ఆమెను ముట్టుకోకూడదు. అది అక్కడున్న క్రైసిస్, ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ ఆమె ఎవరిని చుట్టలేదు. యేసయ్య నువ్వు అందరి కోసం వచ్చావంట, నా కోసం కూడా వచ్చావని నమ్ముతున్నాను. ఈరోజు పాల్సన్ అన్న కోసం వచ్చాడు యేసయ్య, నీ కోసం కూడా వచ్చాడు ఆయన. అది నువ్వు నమ్మితే ఆమె సమాజంలో నుండి, ఆ మనుషులలో నుండి వెళ్ళి యేసయ్యనే ముట్టుకుంది. ఎందుకని? ఆమె చూస్తుంది యేసయ్యనే. ఆమె ఉన్న క్రైసిస్లో ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే, యేసయ్య నేను నిన్ను ముట్టుకుంటాను. ఎందుకో తెలుసా? నీవు ప్రభావశీలుడివి. యేసు ప్రభుని మించిన ప్రభావశీలి ఎవడు లేడు. ఎందుకంటే మీకు ఒక సర్వే చెప్పాలి, ప్రపంచంలో అత్యంత ప్రభావశీలుడు ఎవడు అని రీసెర్చ్ చేశాను. యేసు ప్రభుని ముట్టుకున్న వాళ్ళు, యేసు ప్రభు మాట విన్నవాళ్ళు, యేసు ప్రభుని అనుసరించే వాళ్ళు ఎంత ప్రభావశీలురో చాలా కోణాల్లో చెప్పచ్చు. ప్రపంచం మొత్తం మీద ఏదొక్క దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు 590 కోట్ల మంది. అందులో 32%, 224 కోట్లు క్రైస్తవులే. ప్రపంచం మొత్తం మీద అత్యధిక శాతం క్రైస్తవులే, తర్వాత ముస్లింలు ఉన్నారు. ఏంటిది? ప్రభావం. యేసు ప్రభు యొక్క ప్రభావం. అయ్యా నువ్వు ప్రభావశీలుడివి, నమ్ముతున్నాను, నేను నిన్ను ముట్టుకుంటాను నాయన. ఫెయిత్. అంతే. ఆమె యొక్క విశ్వాసం ఆమె జీవితంలో ఉన్న క్రైసిస్కి సమాధానం ఇవ్వబోతా ఉంది. ఈరోజు కూడా యేసయ్యనంతటి విశ్వాసం. అంతే. అక్కడ ఆయన చెంగులోనో ఆయన వస్త్రంలో కాదు ముఖ్యం, విశ్వాసం. అంతే. నేను ముట్టుకోకూడదు, ఎవరు నన్ను కూడా ముట్టుకోకూడదు. అలాంటి అపవిత్రతకు చెందిన వ్యాధిగా ధర్మశాస్త్రం చెబుతుంది. అంటే అర్థం, నేను అపవిత్రురాలనే, నువ్వు పరిశుద్ధుడు నాయన, నీ పరిశుద్ధత నాకు కావాలి, నీ జీవితం నాకు కావాలి, నీ వ్యక్తిత్వం నాకు కావాలి, నీ యొక్క దర్శనం నాకు కావాలి, నేను నిన్ను ముట్టుకుంటా. అంతే. నీ ద్వారా నేను ప్రభావితురాలను అవుతా. ఇక్కడ ఉన్న చెల్లెళ్ళు, ఇక్కడ ఉన్న తమ్ముళ్ళు, ఆమె యేసయ్యను ముట్టుకుంది. అక్కడ ఒక మంచి మాట రాసింది చూడండి. అక్కడ మార్కు సువార్త 5వ అధ్యాయంలో, వెంటనే ఆమె రక్తధార కట్టెను. యేసు ప్రభు అడిగాడు. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి, నా వస్త్రం ముట్టిందెవరు అని అడిగాడు ఆయన. ఎందుకు అడుగుతున్నాడు ఆయన? కుంటి వారికి కళ్ళిస్తే కనబడింది, గుడ్డి వారికి కళ్ళిస్తే కనబడింది, చాంద్ర రోగులను బాగు చేస్తే కనబడింది, పక్షవాత రోగులను బాగు చేస్తే కనబడింది. కానీ రక్తస్రావ రోగం బాగుపడినట్టుగా ఆమెకు ఒక్కదానికే తెలుసు. కానీ ఆమె దేవునికి సాక్ష్యం చెప్పాలి. అయ్యా నేను ఎవరిని ముట్టుకోకూడదు, ఎవరు నన్ను ముట్టుకోకూడదు. అలాంటి వ్యాధిగ్రస్తురాల్ని నన్ను దేవుడు బాగు చేశాడు, ప్రభావం నా లోపలికి వచ్చిందని సాక్ష్యం చెప్పాలి. చెప్పాలంటే ఆమెను బయటికి తీసుకురావాలి. నువ్వు రహస్యంగా ఉండడానికి కాదు. ఐ ఫర్ గాడ్, నేను దేవుని కోసం బతుకుతున్నా, నేను దేవుణ్ణి చూపించే ఒక సాధనం. ఈరోజు నువ్వు అలా బ్రతకాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎవరు నన్ను ముట్టుకుంది అన్నాడు యేసయ్య. వెంటనే ఆమెకు అర్థమైపోయింది, తన్నే పిలుస్తున్నాడు యేసయ్య. ఈరోజు నిన్నే పిలుస్తున్నాడు ఆయన. ఆయన ప్రభావాన్ని రుచి చూడాలని ఇష్టపడే నిన్ను నిలబెడతాడు సాక్షిగా. ఈరోజు గొప్ప ప్రసంగికులమని నిలబడలామేమో, మా జీవితాలను యేసు ప్రభావితం చేశాడు. ఒకప్పుడు ఒక మానసిక రోగి పాల్సన్ అన్న, ఇప్పుడు మానసిక శాస్త్రం చదివాడు ఈ పాల్సన్ అన్న. ఒకప్పుడు పనికి రానివాడు ఈ పాల్సన్ అన్న, 11 సంవత్సరాల మంచం మీద మెడికేషన్లో ఉన్నవాడు పాల్సన్ అన్న. ఈరోజు మానసిక శాస్త్రం పట్టభద్రుడై ఒక సైకాలజిస్ట్ అయ్యాడు ఈ పాల్సన్ అన్న. ఎలా మారాడు? ఆయన ప్రభావం. ఎవరున్నారు? నేనున్నా ప్రభా, నేనున్నా. వెంటనే వచ్చింది. ఏం చేసింది అక్కడ చూడండి, అక్కడ రాయబడినమాట. మార్కు సువార్త 5వ అధ్యాయంలో 32, ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూశాను. ఆ స్త్రీ తనకు జరిగింది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతా చెప్పేసింది. నిజమేనా? ఆయన అపవిత్రమైన ఈ జీవితాన్ని పవిత్రం చేయడానికి పరిశుద్ధుడు అయిన నువ్వు వచ్చావు. నాకు అర్థమైంది. ఎందుకంటే
మనుషులు నన్ను ముట్టుకుంటే అపవిత్రులు అవుతారేమో కానీ నువ్వు నన్ను ముట్టుకుంటే నేను పవిత్రురాలను అవుతాను యేసయ్యా. అది ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిందే. ఒకవేళ నన్ను ఆ రోజుల్లో అంతే, రేయ్ ఆడిందికిరా ఆటలా పెట్టారు, అడిగి జబ్బు వచ్చేద్దరా అడిగి అంతే అంటే నన్ను ఒక కడగా సమాజానికి పనికిరాని వాడిగా. అబ్బా, మా నాన్నగారి పేరు శిఖామణి గారు. ఏడి శిఖామణి గారికి ఎంత మంచి పిల్లలరా, ఆ రోగిష్ఠుడు తప్ప ఎవరు, నేనే ఆ రోగిష్ఠుడు. ఒకప్పుడు మీ మూడో వాడిని ఇంటి దగ్గర ఉంచండి, మీరంతా ఫంక్షన్కి రండి, ఆడి క్యారేజీ పంపిద్దాంలే. ఎందుకు అక్కడ అంటే సమాజానికి పనికిరాని వాడిని నేను, ఆటలకు పనికిరాని వాడిని, ఉపయోగపడని జీవితం. మరి అలాంటిది ఈరోజు ఎలా ఉపయుక్తమైంది? ఆయన ప్రభావం. యేసయ్యను ముట్టుకున్నా నేను కూడా. యేసయ్య నన్ను ఎవరు ఇష్టపడలేదు, యేసయ్య నువ్వే నన్ను ప్రేమించినాడువి, నాకు తెలుసు. నువ్వు అందుకోసం వచ్చావు, నా ఇంటి దగ్గరకు వచ్చావు, నువ్వు నా ఇంటి మీద నుండి వెళ్తున్నావు, నేను ముట్టుకుంటాను యేసయ్య. ఎలాంటి క్రైసిస్లో ఉన్నారు మీరు? సమాజానికి పనికిరామని, బలహీనమని, చదవలేమని, మా జీవితాలు ఎందుకు ఇలా ఉన్నాయని నిర్లిప్తంగా నిర్జీవంగా మన జీవితాలను గడుపుకోవటానికి కాదు, ఒక ఉన్నతమైన ఉద్దేశంతో దేవుడు మనల్ని తయారు చేశాడని తెలుసుకోవాలి. ప్రభావం ఆయన నుండి బయలువడింది. ప్రపంచంలో అత్యంత ప్రభావశీలుడు ఎవరు అనని లండన్ యూనివర్సిటీ వాళ్ళు ఒక రీసెర్చ్ జరిపారు. ప్రతి దేశంలో నుండి ఈ ప్రభావవంతులందరినీ కూడా మీ దేశాల్లో నాటికలు రాసిన వాళ్ళు, కథలు రాసిన వాళ్ళు, పరిపాలన దక్షత కలిగిన వాళ్ళు, లేకపోతే బుర్రకథలు చేసిన వాళ్ళు, లేకపోతే రాజనీతి కలిగి ఉన్నవాళ్ళు, అత్యంత ప్రభావశీలు జీవితాలన్నీ పంపండి అన్నారు. లండన్ పంపారు. లండన్లో 3 సంవత్సరాలు సర్వే చేసి వాళ్ళు 50 మంది పేర్లను విడుదల చేశారు. అత్యంత ప్రభావశీలు, అత్యంత. వాళ్ళల్లో వరుసగా ఒక 10 మంది పేర్లను వాళ్ళు రిలీజ్ చేశారు. నాకు ఆ 10 మంది పేర్లు చదువుతున్నప్పుడు, అంటే ప్రపంచంలో అత్యంత ప్రభావశీలుగా షేక్స్పియర్ ఉన్నాడు 3వ స్థానంలో. షేక్స్పియర్ నాటికలు ప్రపంచమంతా ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. 4వ స్థానంలో మహమ్మద్ ప్రవక్త యొక్క ఆ యొక్క శుద్ధులు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. 5వ స్థానంలో అమెరికా ఆయన లేచి నిలబడేది. ఆయన లేచి నిలబడితే అబ్రహాం లింకన్ 5వ స్థానంలో ఉన్నాడు. 6వ స్థానంలో రాజనీతితో ఉన్న అమెరికా మొట్టమొదటి ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్ ఆయన ఉన్నాడు. 6వ స్థానంలో ఎమర్సన్ ఉన్నాడు, ఆయన కూడా అమెరికా ఆయనే. 7వ స్థానంలో హిట్లర్ ఉన్నాడు. అరే హిట్లర్ ఎందుకున్నాడు అనుకున్నాను, అనేక మంది యవనస్తుల్ని ప్రభావితం చేసినాడు. 8వ స్థానంలో నీతి శాస్త్రి మన అరిస్టాటిల్, జీవశాస్త్ర పిత 8వ స్థానంలో ఉన్నాడు. 9వ స్థానంలో ప్రపంచాన్ని గెలుద్దాం అనుకున్న గుర్రం మీద ఎక్కి అన్ని గెలుచుకుంటూ వెళ్ళిన ది గ్రేట్ అలెగ్జాండర్ ఉన్నాడు. ఇలాగా ఒక 10 మంది ప్రభావితులు రాశారు. ప్రథమ స్థానంలో ఎవరున్నారో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు రాశారు. అది చదువుతున్నప్పుడు ఒళ్ళు చెలదరించిపోయింది నాకు. ఎందుకని? ఆయన గుర్రాలు ఎక్కలేదు, యుద్ధం చేయలేదు, ఆయన ఎవరిని చంపలేదు, ఆయన ఎవరిని కూడా మభ్యపరచలేదు. ఒకళ్ళ కోసం ఒకరిని, వీళ్ళ కోసం వాళ్ళని అలా మభ్యపరచలేదు. ఆయన గాడిదిక్కి తిరిగాడు. ఆయన గాడిద సమాధానానికి గుర్తు. ఆ రోజుల్లో ఆయన 3.5 సంవత్సరాలే మాట్లాడాడు. 3.5 సంవత్సరాలు మాట్లాడితే ప్రపంచంలో అత్యధిక శాతం యేసుక్రీస్తు నమ్మినోళ్లే. ఎంత ప్రభావం అయింది! ఆయన ఒక్క మాట మాట్లాడితే చాలు గుండెలు పగిలిపోయాయి. సిలువలో దొంగలు వేలాడుతుంటే, దొంగలు కరణగట్టిన దొంగలు, వాళ్ళలో ఒకడికి గుండె పగిలిపోయింది. రే మనం తప్పు చేసాంరా, మనకి శిక్ష తగిందే, కానీ ఆయన ఏ పాపం చేయలేదు. యేసయ్య నువ్వు అంటున్న మాట నా గుండె కలిసిపోతుంది. తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక క్షమించను అంటున్నా. ఎలా క్షమించావు ప్రభువా? నువ్వు ఇంత దుర్మార్గంగా కొడుతున్న వాళ్ళని, ఒక్కొక్క కొరడాకి 7 తాళ్ళు, ఒక్కొక్క తాడు చివర ఇనప గుండు చివర గాలపు ముళ్ళు, ఇలా కొడితే 7 నాగటి చాళ్ళు శరీరాన్ని చీలుస్తుంటే ఒకటి తక్కువ 40 దెబ్బలు, 276 నాగటి చాళ్ళు నీ శరీరం మీద ఉన్నప్పుడు క్షమించు ప్రభు అని ఎలాగన్నావు నువ్వు? గుండె పగిలిపోయింది దొంగకి. అక్కడున్న ఒక సైన్యాధ్యక్షుడు
మోకాళ్ళు పెట్టి నిజంగాను నీతిమంతుడు నాయన, నిజంగా నీతిమంతుడు. అక్కడున్న గవర్నర్ భార్య, పిలాతు భార్య, అయ్యా అతను నీతిమంతుడు, ఆయన జోలికి వెళ్ళొద్దు. అక్కడ తీర్పు కోసం పంపబడితే హేరోద్ ఈయనలో ఏ తప్పు కనిపించట్లే, ఎందుకు పంపించాడు గవర్నర్ నా దగ్గరికి, వెనక్కి తిప్పి పంపించండి రా అని అందరికీ అర్థమైంది. నీకు అర్థమైందా ఆయన ఎంత ప్రభావితుడు? ఆయన మాట అంత ప్రభావితం. అమ్మా నీ విశ్వాసం చాలా గొప్పదమ్మా, విశ్వాసంతో నన్ను ముట్టుకున్నావు. ఈరోజు మీరు క్రైసిస్లో ఉన్నారా? మీ శరీరపరమైన బలహీనతను బట్టి నేను ఎందుకు ఇలా ఉన్నాను అని నాకులాగా మీరు కూడా ఒకవేళ భౌతికంగా అలా ఉన్నారా? పట్టుదలతో యేసయ్యను ముట్టుకోండి, యేసయ్యను చూడండి, అంతే ఈ క్రైసిస్లోని బయటకు వస్తారు, మీరు రూపాంతరత చెందుతారు. యేసు ప్రభు దగ్గరికి కనాను ప్రాంతం నుండి ఒక అన్యురాలు వచ్చింది. వాళ్ళ కూతురికి దెయ్యం పట్టింది. మత్తయి సువార్త 15వ అధ్యాయం. యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. యేసు ప్రభు దగ్గర కొన్నిసార్లు మన శారీరక బలహీనతలు వెంటనే జవాబు రాదు. ఇక్కడ కూడా ఆమె, యేసు ప్రభువా నన్ను కరుణించు, నా కుమార్తె దెయ్యం పట్టింది, యేసు ప్రభువా నా కుమార్తెకి దెయ్యం పట్టింది అంటుంది. యేసు ప్రభు ఏం మాట్లాడలేదు, వెంటనే జవాబు రాదు. కొంతమంది టార్గెట్ పెట్టుకుంటారు, 7 వారాల్లో అయిపోవాలంతే. 7 వారాలు అవ్వలేదు అనుకోండి, ఏంటి పిల్ల 7 వారాలు అవ్వలేదు, నువ్వు సరిగ్గా చేసి ఉండవు, 14 వారాలు చేయి. 14 వారాలు కూడా అవ్వలా, ఏంటి తమ్ముడు నువ్వు ఎక్కడో తేడా ఉండి ఉంటుంది, 21 చేయి. 21 అయిన తర్వాత ఇంకా మార్చుకుంటే మంచిది, వెంటనే మారుతారట. అక్కడ కూడా 42 చేయి. ఇక అక్కడ కూడా జరగకపోతే ఇక దేవుణ్ణే మరిచేస్తారు వాళ్ళు. దేవుడు ఏమన్నాడు అసలు? అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడిన అని అన్నాడా? కానీ గ్రీక్ బైబిల్ ఏమన్నుందో తెలుసా? దాని అసలు అర్థం ఎలా ఉంది? అడుగుడి మీకు ఇయ్యబడును కాదు, ఇయ్యబడేంత వరకు అడుగుడి. వెదకుడి మీకు దొరుకును కాదు, దొరికేంత వరకు వెదకుడి. తట్టుడి మీకు తీయబడును కాదు, తీయబడేంత వరకు తట్టాలి. ఇది నిరీక్షణ సూచిస్తుంది. నీ విశ్వాసాన్ని కొనసాగించుకునే స్థితి కనబడుతుంది. వెంటనే జరగలేదని అనుకోవాల్సిన అవసరంలా, తీసేంతవరకు తడతానే ఉండాలి. మనకి సమాస సౌలభ్యం అని ఉంటుంది తెలుగులో, దాన్ని బట్టి అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు అలాంటి సమాస సౌలభ్యం కోసం వాడిన తర్జుమాది. కానీ రియల్లీ అడుగుడి మీకు ఇయ్యబడిన కాదు, ఇయ్యబడేంత త్వరగా అడగాలి. సరే వేసే ఏం మాట్లాడట్లా, వెళ్ళిపోలేదు ఆవిడ. అక్కడ అయ్యా నా కూతురు దెయ్యం పట్టిందయ్యా, కొంచెం నువ్వు మాట సెలవయ్యా అంటుంది. వెంటనే శిష్యులు అన్నారు, ప్రభువా ఈమె కొంచెం గొడవ చేస్తుంది కదా, ఆమెను పంపించే. రికమెండేషన్ కావాలా యేసు ప్రభువుకి? రికమెండేషన్ కావాలండి? అవసరంలా. ఆయన విన నేరకుండానట్లు ఆయన చెవులు మందంగాల, రక్షింప నేరకుండానట్లు ఆయన చేతులు కురసకాల. ఈనాటికి కూడా చాపబడిన ఆయన చేతులు ఈనాటికి అలాగే ఉన్నాయి. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? నిన్ను చూస్తున్నాడు. నీ విశ్వాసములో ఓర్పు ఉందా? నీ విశ్వాసము ఓర్పు కలిగితే నిరీక్షణ అవుతుంది. నిరీక్షణ ఉందా నీకు? యేసుప్రభు ఆమెని పరీక్ష చేయాలనుకున్నాడు. ఇలా అన్నాడు, అమ్మా ఇజ్రాయేల్ ఇంటి వారి నశించిన గొర్రెల వద్దకే నేను పిలువబడ్డాను కానీ అన్నాడు. అంటే కేవలం దావీదు ఆ యొక్క గుడారంలో నుండి, లేకపోతే దావీదు గోత్రంలో నుండి, లేకపోతే అబ్రహాం వంశంలో నుండి వచ్చిన వాళ్ళ కోసమేనా, మా కోసం కాదా? కాదు. ఆయన అలా అంటున్నాడు కానీ నిజంగా అందరికీ ప్రభువేనా? అందరికీ ప్రభువే. అయ్యా అయినా సరే నువ్వు నాకు సహాయం చేయ్యా, అయినను అని ఉంది అక్కడ. అయినా సరే బతులాడుతుంది. మీరు అలా చేస్తారా? మీ విశ్వాసం అలా కొనసాగిస్తారా? అయినా సరే. ఈసారి యేసుప్రభు అన్నాడు, అమ్మా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదు. ఇక్కడ మీరు గమనించాలి, సాంప్రదాయబద్ధమైన పదం అది. అన్యులాళ్ళు వచ్చినావిడ ఇజ్రాయలైట్ కాదు, యూదురాలు కాదు, అన్యురాలు. అన్యుల్ని యూదులు కుక్కల కింద పోలుస్తారు, కుక్కలతో పోలుస్తారు. యేసుప్రభు ఇలా అన్నాడు, కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదమ్మా, యూదుల కోసం తెచ్చిన రొట్టె అన్నాడు. నిజమే ప్రభువా, నేను యోగ్యురాలని కాదు, అయినప్పటికీ కూడా మన ఇంట్లో కుక్క పిల్ల టేబుల్ కిందకు వచ్చి ఎదురు చూస్తూ ఉంటుంది కదా అలా పైకి. నిజానికి మన 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 ప్లేట్లోని భోజనం టేబుల్ మీదే పడదు. టేబుల్ మీద పడింది కింద అసలు పడదు. అయినప్పటికీ కుక్క పిల్ల ఎదురు చూస్తూనే ఉంటుంది కదా ఇలాగా.
నేను అలా ఎదురు చూస్తున్నాను నాయన. నిజంగా నేను కుక్క పిల్లనే. నువ్వు ఒక్క రొట్టె ముక్క, కుక్క పిల్ల అలా ఎదురు చూస్తున్నాను చూసి, మనం చూసి కాసేపు చూసి ఏం చేస్తాం తెలుసా? మనమే రొట్టె ముక్కని విరిసి ఇదిగో అనేస్తాం. అలా నువ్వు రొట్టె ముక్క విరిసి వేస్తే నా కూతురు బాగుపడదు నాయన అందావిడ. యేసుప్రభు అన్నాడు, అమ్మా నీ విశ్వాసం అంత గొప్పదే. నువ్వు వేసే చేయడు, ఆయన చేయడు, ఆయన చేయడు అనుకోలేదు ఆవిడ. నువ్వు చేస్తావు నాయనా, ఐ నో నువ్వు చేస్తావు. చేయుటకు సమర్థుడైన, మనకు తగినవాడైన. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీ 7:26. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినాడు. ఈ పాట విన్నారా? సరిపోయిన వాడవయా యేసు మాకందరికీ, పరిశుద్ధ దేవుడవయా చేరాము నీదరికి. సరిపోయిన వాడవయా యేసు మాకందరికీ, పరిశుద్ధ దేవుడవయా చేరాము నీదరికి. నువ్వు మాకు తగినోడు నాయన. డ్యునామిస్, ఆల్మైటీ పవర్, మిరకల్, గ్రేట్ థింగ్స్. డ్యునామిస్ అంటే అర్థం సమర్థుడు, తగినాడు, శక్తిమంతుడు యేసు ప్రభు. అందుకే నీ ఎదుటి నిలబడ్డాడు. నువ్వు చేయాల్సిందేంటి? అలా ముట్టుకో. నువ్వు చేయాల్సిందేంటి? యేసయ్యా నా జీవితాన్ని మార్చు, నా పాపాలని కడుగు, నన్ను పరిశుద్ధుడిగా చేయి. నీ క్రైసిస్ నుండి జరగదేమో, కాదేమో, ఇలాంటి క్వశ్చన్ మార్క్ నీకు అవసరం లేదు. ఈరోజు దేవుడు నీకు సమాధానం ఇవ్వటానుకున్నాడు. నీ ఫిజికల్ ఇష్యూస్ నేను మాట్లాడాను నేను. ఇక రెండవది, మనకున్నది కుటుంబ సంబంధమైన కారకాలు. చాలామంది తమ కుటుంబాల్లో, ఎక్కువ మంది నేను కౌన్సిలింగ్ చేసేటప్పుడు తమ కుటుంబంలో ఉన్న క్రైసిస్ కండిషన్, తల్లిదండ్రులు నింద వేయడం, తల్లిదండ్రులు ఎవరో ఒకరో చనిపోయి ఉండడం, తోబుట్టువులు ఈర్ష ద్వేషాలతో బ్రతకడం, తనని భయంకరంగా హింసించడం, సొంతోళ్లే తనకు వ్యతిరేకులుగా మారడం, ఇలాంటి పరిస్థితుల్లో క్రైసిస్. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ ప్రశ్నకి నేను సమాధానం ఇస్తాను. బైబిల్ గ్రంథంలో మనకందరికీ తెలుసు, యొఫ్తా న్యాయాధిపతిలో 11వ అధ్యాయం. గిలాదు వాడైన యొఫ్తా వాళ్ళ నాన్నొక్కడే కానీ అమ్మలు వేరు. అందుకోసం సొంతోళ్లే, యొఫ్తా అసలు నువ్వు మా ఇంట్లో ఉండటానికి వీలు కాదు, తరివేశారు. యొఫ్తా పరాక్రమం కలిగిన బలాఢ్యుడే అని రాస్తుంది. కానీ యొఫ్తా తరమబడ్డాడు, తోలివేయబడ్డాడు. దేవుడు అంటున్నాడు, నీ సొంతోళ్లే తోలేశారా? నీ సొంతోళ్లే క్రైసిస్, వెనక్కి రావటానికి లేదు. దేవుడు చూస్తున్నాడు. దేవుడు మన తోలివేయబడిన జీవితం, సమాజానికి పనికి రాకుండా అనిపించుకున్న జీవితం, నిరాశ నిస్పృహలతో ఉన్న యొఫ్తా టోబు దేశానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. తన సొంత వాళ్లే తోలేశారు. అయితే దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని కళ్ళు నిరంతరం నేను చూస్తూనే ఉన్నాయి. అందుకోసం ఒక మంచి వచనం చదవాలి మీరు. సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 14:14. మనమందరమును చనిపోదుము కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణం తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాక ఉండుటకు ఆయన సాధనాలు కల్పిస్తున్నాడు. ఆహా, ఎంత అద్భుతమైన మాట. నువ్వు తోలివేయబడినవాడువా? దేవుడు నిన్ను మళ్ళీ వెనక్కి తీసుకురావటానికి కోసం సాధనం కల్పిస్తాడు ఆయన. అయ్యో నన్ను నా సొంతోళ్ళు ఎలా తరివేశారని క్రైసిస్లో ఉన్నావా? నువ్వు మాల్ అడ్జస్ట్మెంట్కి గురవుతున్నావా? రక్షక తంత్రాలు అంటే, ఎందుకు ఇలా ఉన్నారా? ఏం చేస్తాం, ఇలా అయిపోయింది జీవితం. ఎందుకు ఇలా ఉన్నావురా? జీవితం అంతా వైఫల్యమే. ఇలాగ నిరాశ జవాబులు చెబుతున్నావా నువ్వు? నీ మనస్సు నింద పడతా ఉందా? నీ ఈగో దెబ్బతినుందా? నువ్వు న్యూనతతో బ్రతుకుతున్నావా? చాలామందిని గుర్తించవచ్చు. కొంతమంది మాటల్లో గుర్తించవచ్చు, కొంతమంది కార్యాల్లో గుర్తించవచ్చు. వాళ్ళ యొక్క అంటే మేము వాళ్ళని గమనిస్తున్నప్పుడు ఈ మాల్ అడ్జస్ట్మెంట్ గురవుతున్న వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా ఊరుగా జరిగిందిలే అన్నీ అలాంటి అగ్రెసివ్గా ఉంటారు. అంటే వాళ్ళు ఏదో అడ్జస్ట్మెంట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారని అర్థం. అంతేకాదు ఫ్యాంటసీలో బతుకుతుంటారు. ఏదో ఒక రోజున మా జీవితాలు అలా మారితేలే, ఫ్యాంటసీ ఊహాలోకాల్లో బతుకుతుంటారు. ఫ్యాంటసీ స్వైరకల్పన అంటారు సైకాలజీలో. సో అలాగన్నా బతుకుతూ ఉంటారు.
మరికొంతమంది అభద్రతా భావంతో, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో నిరంతరం నాకెవరూ లేరు, నేనే ఒంటరిదాన్ని, నేనే అలాగన్నా బతుకుతారు. లేక తమ జీవితాల్లో సూచనలు ఎవరన్నా చేసినా అవి జరిగే పనులు కాదులేండి అంటుంటారు. వీటన్నిటికి అర్థమవుతుంది అంటే వాళ్ళు చాలా ఒక రకమైన ఒత్తిడిలో తమ జీవితాలను నిరాశతో గడుపుతున్నారని అర్థం. అడ్జస్ట్మెంట్ మెకానిజం, సర్దుబాటు సమస్యలు ఉంటుంటారు. తప్పు చేసిన దాన్ని ఒప్పుకోవటానికి ఇష్టపడరు వాళ్ళు. నువ్వు కూడా ఆ స్టేజ్లో ఉన్నావా? ఆదమ్మ వాళ్ళు కూడా అలాంటి అడ్జస్ట్మెంట్కి గురయ్యారు వాళ్ళు. ఆదమ్మా ఎందుకు తప్పు చేసావు అంటే, ఎందుకు ఎక్కడున్నావు ఏంటి విషయం అంటే, ఆదమ్మ ఒప్పుకోలేదు, హవ్వమ్మ మీద తోసాడు. ఆమె ఒప్పుకుందా? ఆమె ఒప్పుకోలేదు, సాతానుగాడి మీద తోసేశారు. అంటే దీన్ని మేము ప్రొజెక్షన్ అంటాం. అంటే ఇతరుల మీద తోసేయటం ఒప్పుకోకుండా. మీరు అలాంటి పనుల్లోనే ఉన్నారా? దేవుడు ఎందుకు అడుగుతాడు అనేది ఒక ప్రశ్న. అన్నీ తెలుసు కదండి దేవుడికి, ఎందుకు అడుగుతాడు? మళ్ళీ అడుగుతాడు. దీన్ని ప్రిలిమినరీ జడ్జిమెంట్ అంటారు, ప్రాథమిక దర్యాప్తు అంటారు. ఎఫ్ఐఆర్ తెలుసు కదా మీకు. పోలీస్ స్టేషన్లో ఫస్ట్ ఎఫ్ఐఆర్ నోట్ చేస్తారు, ఏం జరిగిందని అడుగుతారు, అది నోట్ చేస్తారు. ఆ నోట్ చేసింది జరిగింది ఒకే రకంగా ఉంటే తీర్పు పెర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ నువ్వు చెప్పే జవాబు అక్కడ జరిగిన దానికి తేడా ఉంటే శపింపబడతాం. కయ్యను నీ తమ్ముడేడి అని అడిగాడు దేవుడు. కయ్యను చెప్పే జవాబు అక్కడ జరిగిన దానికి పెర్ఫెక్ట్గా ఉంటే కయ్యను ఆశీర్వదింపబడేవాడే. కయ్యను ఏం జవాబు చెప్పాడు? మా తమ్ముడికి నేను కాపలవాడినా అన్నాడు. ఇలా చెప్పడాన్ని రేషనలైజేషన్ అంటారు. అంటే అర్థం, తాము సర్దుబాటు చేసుకోవటానికి కోసం ప్రశ్నలు వేసి ఎదటోళ్ళ నోరు నొక్కేయడం. ఎరా ఎందుకు ఫెయిల్ అయ్యారా? పాస్ అయిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయా అంటాడు అనమాట. సో తమ్మును తాము కవర్ చేసుకోవటానికి కోసం, తమ తప్పు నిజమే, నేను తప్పు చేశాను, నేను చదవలేదు, నేను పోయాను, ఇలా అనలేదు ఆదాము, ఇలా అనలేదు అవ్వ, ఇలా అనలేదు కయ్యను. ఈ అడ్జస్ట్మెంట్ మెకానిజం రక్షక తంత్రాలకు గురయ్యారు. అందుకనే వాళ్ళందరూ శపింపబడ్డారు. ఈరోజు దేవుడు నిన్ను కూడా అడుగుతున్నాడు, నీ పరిస్థితికి నేను జవాబిస్తా, విషయం చెప్పు అంటే తన సంగతంతా చెప్పేశాడంటే యెఫ్తా. చదవండి అన్నమాట. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. దేవుడు అమోరీయుల్ని పిలిచి అమోరీయుల ద్వారా రేపి ఇజ్రాయెల్ మీద జయించినప్పుడు, అమోరీయులు దండెత్తినప్పుడు వాళ్ళకప్పుడు అర్థమైంది గిలాదోళ్ళకి, వరే యెఫ్తా ఉన్నాడు కదరా, యెఫ్తాని తరివేశారా, యెఫ్తాని మళ్ళీ మనం తెచ్చుకోవాలని. గిలాదు పెద్దలందరూ వచ్చి, యెఫ్తా నువ్వు మళ్ళీ మాకు నాయకుడిగా ఉండాలి నువ్వు అని గిలాదు పెద్దలందరూ యెఫ్తాను అడిగినప్పుడు, యెఫ్తాని గిలాదు పెద్దలు వచ్చి తమకు న్యాయాధిపతిగా ప్రధానిగా ఏర్పాటు చేసుకున్నప్పుడు యెఫ్తా అక్కడ రాబడినమాట 11:11 చూడండి. యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిలో తన సంగతంతా చెప్పుకున్నాడంట. ప్రభువా, మనుషులు తోసేసిన, ఇంటోళ్ళు తోసేసిన తిరిగి నువ్వు ఏర్పాటు చేస్తావు నాయనా. సమాజానికి పనికొచ్చే ఒక సాధనంగా దేవుడు నిన్ను మరల్చుకోవడానికి కోసం ఆయన ఇష్టపడుతున్నాడు. దావీదు మీకు అందరికీ తెలుసు. దావీదు ఎక్కడో గొర్రెలు కాసుకున్నాడు ఇంటి బాధ్యతల ప్రకారం. అందులో మొట్టమొదటి యెషయాకు పుట్టిన మొట్టమొదటి 3 కుమారులు యుద్ధ నైపుణ్యంలో ఉన్నారు, సైనికులుగా ఉన్నారు వాళ్ళంతా. సమూయేలుతో దేవుడు అన్నాడు, సమూయేలు వెళ్ళి యెషయా కొడుకుల్లో ఒకరిని రాజుగా అభిషేకించన్నాడు. ఎవరో చెప్పలే. సమూయేలు వెళ్ళాడు, యెషయా నీ కుమారులను పిలువు అన్నాడు. పెద్దోడు వచ్చాడు. వెంటనే సమూయేలు ఎలా అనుకున్నాడు, ఇతడేనేమో అనుకున్నాడు. ఎందుకని? సైన్యంలో ఉన్నాడు అంటే పవర్ఫుల్గా, ఎత్తు లావు రంగు. ఏళ్ళంటే వాళ్ళని సైన్యంగా తీసుకుంటారు, కానీ నాలంటి తీసుకుంటారా? 5 అడుగులు 4 అంగుళాలని తీసుకోరు. ముందే చెప్పేస్తారు ఎత్తులేవు, అవతలకి వెళ్ళిపో. ఎన్సీసీకే పనికిరాలా నేను, అందుకే ఎన్ఎస్ఎస్లోకి వెళ్ళాల్సి వచ్చింది. కనుక అలాంటిది ఎత్తు అది చూశాడు, ఓహో వెరీ గుడ్ అని అనుకున్నాడు. నిజమే కదా, ఎత్తు లావు రంగు ఏ చూస్తాం మనం. కానీ దేవుడు అది చూడు. సమూయేలు అలా అనుకున్నాడు. కాదు అతను కాదు, రెండోవాడిని పిలువు. రెండోవాడు వచ్చాడు. రాబాయ్ షమా రారా, ఒక నిలబడ్డాడు. అలా ఇలా నిలబడితే ఇతడేనేమో అనుకుంటున్నాడు మళ్ళీ సమూయేలు. ఎందుకంటే ఆడు సైన్యంలో ఉన్నవాడే. అతను కాదు పంపించాయి అన్నాడు దేవుడు. ఈ మూడోవాడు వచ్చాడు. మూడోవాడు కూడా జబర్దస్తుకున్నాడు. ఓకే ఇతడేనేమో అనుకున్నాడు మళ్ళీ సమూయేలు. దేవుడు కోపం వచ్చింది. ఇదిగో మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, నేను మనసుని ఆంతర్యాన్ని లక్ష్య పెడతా. ఈ పైరూపాన్ని లక్ష్య పెట్టాన్ని సైకాలజీలో హ్యాలో ఎఫెక్ట్ అంటాం అనమాట.
హ్యాలో ఎఫెక్ట్, పై రూపాన్ని బట్టి నిర్ణయం చేయటం, అది మనుషుల లక్షణం. కానీ దేవుడు అలా కాదు, హృదయాన్ని చూస్తాడు. యెఫ్తా దేవుని సన్నిధానంలో తన సంగతి అంతా చెప్పుకున్నాడు. అయ్యా, నన్ను తోలేసిన, నువ్వు తోలేసేవాడు కాదు. ఈరోజు నీ వ్యక్తిగత పరిస్థితులు నీకు క్రైసిస్గా నిలిచాయా? ప్రభువు నీ పక్కన జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ యొక్క కుటుంబ పరిస్థితులను బట్టి నువ్వు క్రైసిస్లో ఉన్నావా? మాల్ అడ్జస్ట్మెంట్ గురవుతున్నావా? నేనున్నా. దేవుడు దావీదుని అభిషేకించిన తర్వాత దావీదు వెంటనే రాజు అయిపోలా. దావీదు గొర్రెలు కాస్తున్న స్థితి నుండి 5 ఉద్యోగాల తర్వాత రాజు అయ్యాడు. అప్పటి వరకు దేవుడి దృష్టిలో దావీదు రాజే, అభిషేకింపబడిన వాడే. సర్టన్ టైం హ్యాస్ కమ్. ఒకరోజు రాబోతుంది, ప్రజలందరికీ అర్థమవుతుంది నీ పరిస్థితి. ఒకరోజు రాబోతుంది, నీ భక్తి, విశ్వాస, నీతి ప్రమాణాలను దేవుడు నిన్ను ఎలా నడిపిస్తున్నాడో. దావీదు ఆ తర్వాత రాజుగారి ఇంట్లోకి చేర్చబడ్డాడు. రాజుగారి ఇంట్లో రాజుగారికి యుద్ధ ఆయుధాలు అందించేవాడుగా, అది 2వ ఉద్యోగం. మొట్టమొదటి గొర్రెలు కాసుకున్న ఉద్యోగం నుండి రాజుగారికి అందించే ఉద్యోగం, అక్కడ నుండి యోధులందరికీ అధిపతి అయ్యాడు, అది 3వ ఉద్యోగం. 4వది, ఆ తర్వాత సహస్రాధిపతి అయ్యాడు, 1000 మందికి అధికారి అయ్యాడు. ఆ తర్వాత అది తర్వాత ఉద్యోగం. ఆ తర్వాత రాజుగారికి అల్లుడయ్యాడు, ఆ తర్వాత రాజు అయ్యాడు. ఈ జరిగేంత వరకు దావీదు వెయిట్ చేస్తూనే ఉన్నాడు. అభిషేకింపబడింది ఎప్పుడు? రాజు అయింది ఎప్పుడు? అప్పటి వరకు కనిపెట్టగలవా నువ్వు? ప్రభు సన్నిధానంలో యెఫ్తా దేవుని సన్నిధానంలో కనిపెట్టే స్థితి. దావీదు దేవుని సన్నిధానంలో కనిపెట్టే. నీ తల్లిదండ్రులు గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు అంటే నేను గుర్తించా, నేను నీలో ఉన్న నీ అంతర్గత సామర్థ్యాలు చూసా. దావీదు గురించి సౌలు రాజు గారి దగ్గర ఒక దాసుడు ఇలా చెప్పాడు, అయ్యా మీకు అప్పుడప్పుడు దెయ్యం పడుతుంది, ఈ దెయ్యం పోవాలంటే మంచి మ్యూజిక్ థెరపీ ఉందండి, మ్యూజిక్ ద్వారా అద్భుతంగా మార్పు కలిగే అవకాశం ఉంది. అందుచేత యెషయా కుమారులలో దావీదు అని ఒకడు ఉన్నాడండి, కడసారోడు. వాడు మంచి అందంగా ఉంటాడు, వాడు చక్కగా పాటలు రాస్తాడు అని చెబుతూ చివర అంటాడు, అతడు యెహోవా తోడులో బతుకుతున్నాడు అన్నాడు. ఈ ఫిజికల్ క్వాలిటీస్ అన్ని చివరిలో అంటాడు అనమాట. ఏమనంటే అతనికి యెహోవా తోడై ఉన్నాడు, అదొక్కటి చాలు. దేవుడు తోడై ఉంటే ప్రతి చోట విజయమే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:57. యేసుక్రీస్తు ద్వారా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసు ప్రభు ద్వారా మనకు విజయం, అందుకే యేసు ప్రభుని లోకానికి పంపించాడు. ఆయనతో సహవాసం చేయాలి మీరు. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడాలి. కొరింథీ మొదటి పత్రిక 1:9. ఇంకొక కారణాన్ని చెప్పి నేను ముగిస్తా. చదవమ్మా. మన ప్రభువైన యేసుక్రీస్తు అను కుమారుని యొక్క సహవాసానికి మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు ఎలా అంటున్నాడు, ఇదిగో నా కొడుకుని ఈ లోకానికి పంపిస్తున్నా, ఆయన్ని ముట్టుకో, ఆయన మీద విశ్వాసం ఉంచు, ఆయన చెప్పిన మాట విను, ఆయనతో సహవాసం చేయి. కొయినోనియా అంటే అర్థం అన్యోన్య సహవాసం. ఏదో క్రిస్మస్ 10 రోజులు క్యారల్స్లో ఇరగబాడేసి జనవరి 1న ఇరగదీసేసి ఆ తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయి కాదు. ఎవ్రీడే దేవునితో నువ్వు సహవాసం చేయాలి. నీ ప్రతి క్రైసిస్కి, నీ ప్రతి మాల్ అడ్జస్ట్మెంట్కి ఆయన సమాధానకర్తగా ఉంటాడు. ఫిజికల్గా ఆలోచించాం, 2వది కుటుంబ పరంగా చూసాం, 3వది సామాజిక పరంగా చెప్పి ముగిస్తా. సంఘం నిన్ను పక్కన పెట్టేసిందా? సంఘమే. అలాంటి కుటుంబం గిద్యోను కుటుంబం. గిద్యోను సామాజిక పరంగా ఎన్నిక లేని గోత్రంలో ఉన్నాడు. గిద్యోను మిద్యానీయుల చేత ఆ రోజుల్లో మరి వాళ్ళంతా బాధింపబడుతున్నారు. వాళ్ళ పంటంతా నాశనం వాళ్ళే స్వాధీనం చేసేసుకుంటూ ఉన్నారు. వాళ్ళంతా బానిసలుగా ఉండాల్సి వచ్చింది. అలాంటి టైంలో దేవుడు గిద్యోను దగ్గరకు వచ్చాడు. గిద్యోను పిలిచాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. అప్పుడు గిద్యోను ఏం చేస్తున్నాడు అనుకున్నారు? శత్రువులకు కనబడకుండా ఒక గొయ్యి దవ్వి ఆ గోతులోకి వెళ్ళి ఆ గోధుమల్ని దొంగచాటుగా అలా దొళ్ళగొట్టుకుంటున్నాడు. పిరికోడా అని అనలా దేవుడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. ఈరోజు దేవుడు కూడా నిన్ను కూడా అదే చెబుతున్నాడు. నీకు ఆల్రెడీ సామర్థ్యాలు ఉన్నాయి,
వాటిని వినియోగించట్లా మీరు. ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి మేము జనరేటర్ తీసుకొని ఒక పిక్నిక్కి వెళ్ళాం. సండే స్కూల్ పిల్లలు యవనస్తులు అందరినీ తీసుకొని వెళ్ళాం. అక్కడ వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికి అన్ని లైట్లన్నీ బిగించారు. కొద్దిసేపటికి లైట్లన్నీ ఆరిపోయినాయి. ఏమైందిరా అన్నాను. జనరేటర్ మాడిపోయిందండి అన్నాడు. జనరేటర్ ఎలా మాడిపోయిందిరా? జనరేటర్ మాడిపోవటానికి కరెంట్ ఎక్కడి నుండి వచ్చింది అన్నాను నేను. అప్పుడు అన్నాడు, జనరేటర్లో నుండి కరెంట్ వెళుతుంది, ఆ కరెంటు లైట్లను వెలిగిస్తుంది, కానీ అది సరిగ్గా వినియోగపడనందువలన రివర్స్ అయ్యి అదే కరెంటు జనరేటర్ను కాల్చేసింది అన్నాడు. అంటే అర్థం, నీలో ఉన్న ఆలోచనలు నీకు సరిగ్గా వినియోగపడక అవే ఆలోచనలతో నువ్వు ఫ్రస్ట్రేషన్ గురవుతున్నావు అనమాట. నేను ఎందుకు బ్రతుకుతున్నాను? ఒక కాన్ఫ్లిక్ట్ ఏర్పడింది. నా జీవితం ఇంతే, ఇంకొక కాన్ఫ్లిక్ట్ ఏర్పడింది. కుంఠనాలు అంటారు వీటిని. అలా అధికం అవటం వలన మనలో ప్యాసివ్ అయిపోతావు నువ్వే. కంప్యూటర్లో కూడా అంతే కదా, అనేకమైన ప్రోగ్రామింగ్లు ఎక్కువైపోయినప్పుడు కంప్యూటర్ లోడు ఆగిపోతూ ఉంటుంది. ఎస్, నువ్వు కార్యాలు చేయలేకపోతున్నావు. దేవుడు అంటాడు, ఆ ఫ్రస్ట్రేషన్కి కారణమైన విషయాలు నాతో చెప్పు. అప్పుడు అన్నాడు, నేను ఎన్నికలేనండి. కాదు, నువ్వు యుద్ధం చేయించాలి, నువ్వు మిద్యాన్ని గెలవాలంటాడు. నేను సాంఘికంగా ఎన్నికలేనండి, నేను ఉపయోగపడనండి, నా యొక్క వంశం ఏంటి, నేను పనికిరానండి. నో, అసలు నీ పేరేంటి? గిడియోన్. గిడియోన్ అంటే అర్థం కట్టర్, తెగ నరికేవాడు అని. అరే, తెగ నరికేవాడు అలా ఉండొచ్చు అంటారా? పేరు సార్థకం చేసుకోవాలి నువ్వు. నేను ఎన్నికలేనండి, నేను సమాజానికి పని అయితే ఏంటంట అన్నాడు. అక్కడ అయితే ఏంటి అన్నాడు. న్యాయాధిపతులు కదా ఆరాధ్యం మీరు చూస్తే అయితే ఏంటి, నేనున్నా. యేసయ్య మనతో ఈరోజు అదే మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నిన్ను బలపరిచేవాడిని నేనే, నిన్ను స్థిరపరిచేవాడిని నేనే, నీ ముందు నడిచేవాడిని నేనే, నీ అంతర్గత సామర్థ్యాలను చూస్తున్నవాడిని నేనే, నీలో ఉన్న జ్ఞానానికి రూపకల్పన ఇచ్చేవాడిని నేనే. అప్పుడు 40 లోపు ఐక్యూ నాది. 40 లోపు ఐక్యూ నాలంటుండే. ఆ రోజుల్లో మూఢుడు, బుద్ధిహీనుడు, ఇంగ్లీష్లో ఈడియట్ అంటారు. ఈడియట్ బుద్ధిహీనుడు. కానీ ఈరోజు నన్ను ఈడియట్ అని అనలేడు ఎవడో. ఎందుకు అనలేడు? ఒక బుద్ధిహీనుడు బుద్ధిమంతుడిగా మార్చబడతాడు. ఎలాగయ్యాడు? దేవుని యొక్క అమూల్యమైన అక్షయ ఆహారం. దేవుని వాక్కు గిద్యోన్ని బలపరిచింది. దేవుని వాక్కు కనాను స్త్రీ కుమార్తెను బాగు చేసింది. దేవుని వాక్కు ఆ యొక్క రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని, దేవుని వాక్కు దావీదును మార్చింది. దేవుని వాక్కు పాల్సనాన్ని మార్చింది, జడ్సన్ను మార్చింది, రవికుమార్ను మార్చింది, ప్రసాద్ను మార్చింది. ఈరోజు నిన్ను కూడా మారుస్తుంది. ఆ మాట మీద విశ్వాసం ఉందా నీకు? అసలు విశ్వాసమే ముఖ్యం. భౌతికంగా ఉండే విశ్వాసానికే చాలా మార్పు ఉంటుంది. మా ఇంటి దగ్గర సాయంత్రం వేళ పడుకుంటాను, ఒక తాతయ్య గారు వచ్చి పడుకుంటూ ఉంటారు. నేను ఒకరోజు మీటింగ్ నుండి వచ్చాను. నన్ను చూసిన వెంటనే ఆయన మంచం మీద నుండి లేచి, బాబు కడుపు నొప్పి ఎక్కువగా వస్తుంది బాబు అన్నాడు. వెంటనే నా జేబులో నుండి ఒక ఎర్ర మాత్ర, ఒక పసుపు మాత్ర 2 తీసిచ్చాను. ఎర్ర మాత్ర ఇప్పుడు వేసేసుకోండి తాతగారు, అయితే చప్పరించండి చాలు. పసుపు మాత్ర అరగంట తర్వాత వేసుకోండి, అది కూడా అలా చప్పరించండి అన్నాను నేను. ఓకే బాబు అన్నది. లోపలికి వెళ్ళాను నేను, ఇంకా రెడీగా ఉన్నాను నిద్రపోవడానికి. ఆయన తలుపు తట్టాడు. తగ్గిపోయింది బాబు, అవి కొంచెం పేపర్ మీద రాసిస్తావా అన్నాడు. ఇంతకీ ఆయనకి ఇచ్చింది నేను జెమ్స్ తినుకుంటూ వచ్చాను అన్నమాట. జెమ్స్ తెలుసు కదా మీకు అందరికీ. ఆ జెమ్స్ జేబులో నుండి తీసి ఇచ్చాను అనమాట. పాలు బాబు ఏమిస్తాడు? మాత్రలే ఇస్తాడు. అంతే, మాత్ర అనుకొని సప్పరించేశాడు. చక్కగా తగ్గిపోద్ది. భౌతికపరమైన సామాన్యమైన విశ్వాసానికి ఇంత పవర్ ఉంటే, ఆధ్యాత్మికమైన బలీయమైన ప్రభావశీలుడైన యేసుక్రీస్తు యొక్క మాట ఎంత ప్రభావం ఉంటుంది? హెబ్రీ పత్రిక 4:12 దేవుని వాక్కు సజీవము గలదై బలము గలదై ఎటువంటి 2 అంచుల ఖడ్గము కంటెను వాడిగా నుండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది. పవర్ఫుల్ వెపన్ దేవుని మాట. మనిషి మాట చంపుద్ది. నా ఫ్రెండ్ ఉన్నాడు డాక్టర్ రాజశేఖర్ అని. ఒకరోజు ఒక ఆమె వచ్చి ట్రీట్మెంట్ తీసుకుందండి. ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు అంత డీటెయిల్స్ అన్నీ చూసావా పల్సన్, అన్ని సిస్టమ్స్ ఫెయిల్ అయిపోతున్నాయి అన్నాడు నాతో. అన్నాడు, ఆమెను పంపించాడు. అమ్మ నువ్వు బయట ఉండండి అని వాళ్ళ కొడుకుని పిలిచి, సిస్టమ్స్ అన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి, 3 రోజుల్లో చచ్చిపోద్ది మీ అమ్మ అన్నాడు. ఆమె తలుపు చోటనే ఉంది, మేము చూసుకోలేదు. ఆమె వినేసింది.
వినేసింది. సరే, ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ భోజనానికి కూర్చున్నారు డైనింగ్ టేబుల్ దగ్గర. కూర్చున్న తర్వాత వాళ్ళ కోడలు, వాళ్ళ మనవాళ్ళు, కొడుకు, కోళ్ళు ఉన్నారు. భోజనం చేసి, ఎరా నేను చచ్చిపోతానంట కదరా గంటలో చచ్చిపోయింది. 3 రోజులు బతికేదే, కానీ సిస్టమ్స్ అన్నీ ఫెయిల్ అయిపోయినాయి అనే మాట ఉంది చూసారా, ఆ మాట వినేసి చచ్చిపోయింది. చితి చింత అక్క చెల్లెళ్ళు. చితి చచ్చిన శరీరాన్ని కాలుస్తుంది, కానీ చింత బతుకున్న శరీరాన్నే కాలుస్తుంది. మొన్న కరోనాలో కూడా కరోనాతో చచ్చిపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది. నాకు కరోనా వచ్చి ఉంటుంది చెప్పుకోకూడదు, టెస్ట్లకు వెళ్తే మళ్ళీ దూరం పెడతారు, ఇక్కడ ఒక ముద్ర వేస్తారు, ఆ గదిలో పెడతారు, అన్నమే ప్లేట్ ఇలా తోస్తారు, మళ్ళీ ఇలా లాగుతారు, మంచినీళ్ళు పొట్లాలు పంపుతారు, మనుషులను చుట్టానికి లేదు, గాలి సోకటానికి. ఈ బాధతోనే చచ్చిపోయారు చాలామంది. ఈరోజు దేవుడు అంటున్నాడు, హార్ట్ అటాక్స్ కంటే థాట్ అటాక్స్కి ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. నీ ఆలోచన సరళిని మార్చడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆలోచిద్దన్నారా? శారీరకంగా మీరు క్రైసిస్లో ఉన్నారా? యేసయ్య మీకు సమాధానకర్త. కుటుంబ పరంగా మీరు క్రైసిస్లో ఉన్నారా? మాల్ అడ్జస్ట్మెంట్ గురవుతున్నారా? యేసయ్య మీకు సమాధానకర్త. మూడవది, సాంఘిక పరంగా మీరు క్రైసిస్లో ఉన్నారా? యేసయ్య మీకు సమాధానకర్త. రాత్రికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సమాధానకర్తను ఎదురు పెట్టుకొని ముట్టుకోండి, వేడుకోండి, దేవుని దగ్గరికి చేరండి. సంపూర్ణమైన సమాధానం పొంది సమాధానకర్త అయిన యేసుక్రీస్తు ద్వారా సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా ఉండడానికి పరిశుద్ధాత్మ మిమ్మల్ని అందరినీ బలపరచునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ నామను బట్టి వందనాలు. నీ అక్షయ ఆహారం కోసం వచ్చిన బిడ్డలను నీ వాక్య దర్శనంతో, నీ యొక్క పరిపుష్టితో మీరు నింపే దేవుడవు. ప్రభావశీలుడా, నమస్కరిస్తున్నాం. నిన్ను కావాలని కోరుకున్న నీ బిడ్డలను బట్టి స్తుతిస్తున్నాం. ఇక్కడ ఉండబోయే ప్రతి గడియ ఆశీర్వాదకరంగా ప్రభా, ఇక్కడ ఉండే ప్రతి నిమిషం నీ బిడ్డల జీవితంలో చైతన్యవంతంగా తమ జీవితాల్లో నీ రక్తాన్ని పొంది, నీ వాక్యం ద్వారా వెలిగింపబడి, నీ ఆత్మ ద్వారా ముద్రింపబడి, నీ బిడ్డలుగా సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండినట్లు బిడ్డలందరినీ బలపరచమని ఏర్పాటు చేసిన దాసుని కుటుంబాన్ని, పరిచర్య చేస్తున్న బిడ్డలను చేరి దూర ప్రాంతం నుండి వచ్చి వాక్యము ద్వారా, అక్షయమైన ఆహారం ద్వారా నింపబడుతూ, రేపబడుతూ, పురుకొల్పబడుతూ ఉన్న బిడ్డలందరిని బట్టి స్తుతిస్తూ మీరే బిడ్డలందరినీ సంపూర్ణత వైపుకి నడిపించండి. సమాధానం ద్వారా బిడ్డల జీవితంలో మీరే మిమ్మల్ని మీరు కనుపరుచుకోండి. మీకు అప్పగించుకుంటూ మా ప్రభు, మా రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.